ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను ఈరోజు అన్నదాతగా శ్రీ మర్రి ప్రశాంత్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు, అలాగే శ్రీ మర్రి ఆద్యారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీ మర్రి ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీమతి ఆద్యారెడ్డి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మహాలయ పక్ష రోజుల సందర్భంగా శ్రీమతి మర్రి ఆద్యారెడ్డి గారిచే, శ్రీ మర్రి ప్రశాంత్ రెడ్డి గారిచే క్రీస్తుశేషులు శ్రీ మర్రి శివశాంత్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కీర్తిశేషులు శ్రీ మర్రి శివశాంత్ రెడ్డి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ కీర్తిశేషులు మర్రి శివశాంత్ రెడ్డి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి. అలాగే వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ కల్పాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయతనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ కీర్తిశేషులు మర్రి శివశాంత్ రెడ్డి గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి విజయలక్ష్మి గారికి, అలాగే శ్రీమతి మర్రి ఆద్యారెడ్డి గారికి, శ్రీ మర్రి ప్రశాంత్ రెడ్డి గారికి, చిరంజీవి అశ్రిత్ రెడ్డి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఆద్యారెడ్డి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే మర్రి ప్రశాంత్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ పితృదేవతల దీవెనను మహాలయ పక్ష రోజుల సందర్భంగా వారి ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ ఆశ్రమం కోసం ఒక అన్నదాన కార్యక్రమం రూపేణా, బట్టల రూపేణా, రెంట్ రూపేణా, గ్రాసరీస్ రూపేణా, అలాగే అంబులెన్స్ రూపేణా మరి ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ సపోర్ట్గా ఉంటూ ఈ ఆశ్రమానికి భూదానం కోసం కూడా తను చేస్తూ భూదానము 100 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. శ్రీ మర్రి ప్రశాంత్ రెడ్డి గారికి, శ్రీ మర్రి ఆద్యారెడ్డి గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈ రోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, యాపిల్స్, అలాగే అరిసెలు, వెజ్ బగారా రైసు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. సార్ వీడియో కూడా అయిపోయింది సార్.